హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ 'రజనీ టేస్టీ కిచెన్'. ఈరోజైతే మన ఛానల్‌లో ఒక యమ్మీ అండ్ అలాగే చాలా టేస్టీ అయిన రెసిపీ అండి. దొండకాయ పచ్చడి. దొండకాయతో ఏం చేసినా చాలా టేస్టీగా ఉంటుంది కదా! సో, అందుకోసమే ఈరోజు పచ్చడి రెసిపీ చూపిస్తానండి. చాలా బావుంటుంది. ఒకసారి డెఫినెట్‌గా ట్రై చేయండి. ఈ సీజన్‌లో దొరుకుతాయి కదా దొండకాయలు. సో, నేనైతే ఇక్కడ మా పెరట్లో ఉన్న దొండకాయల్ని కోసుకుంటున్నాను. ఇవి ఎంత ఫ్రెష్‌గా ఉంటే అంత బావుంటాయండి. సో, అందుకోసమే కోసేసి ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దొండకాయల్ని వాటర్‌లో వేసి అలా ఉంచేస్తామండి. దొండకాయ పాదులు కింద కూడా వచ్చేస్తాయి కదండీ! సో, అప్పుడు దొండకాయకి చాలా మట్టి అంటుకుని ఉంటుందనమాట. అది ఒక్కొక్కసారి మనం నార్మల్‌గా క్లీన్ చేసినప్పుడు పోదు. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ వేసి పెట్టేస్తే చూసారా తర్వాత ఎంత మడ్డొచ్చిందో కిందంతా. సో, ఇలా వచ్చేస్తుందనమాట. ఇప్పుడైతే ఇంకొకసారి 2, 3 సార్లు క్లీన్ చేసేసుకొని ఇలా దొండకాయల్ని కట్ చేసి పెట్టుకోవడమే. మీకు నచ్చిన షేప్‌లో, సైజులో కట్ చేసుకోండి. చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా వేయించుకోవడానికి ఈజీగా ఉంటుందనమాట. సో, అందుకే నేనన్నీ ఇలా కట్ చేసేసి మిగతావన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక పాన్ తీసుకొని దాంట్లోకి కొంచెం ఒక 2-3 స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకోండి. వేసుకొని వేరుశనగ పప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇష్టం లేకపోతే వేరుశనగ పప్పు స్కిప్ చేయొచ్చండి. సో, మాకిష్టం. సో, అందుకే యాడ్ చేస్తున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుంది. యాడ్ చేసుకొని దాంతో పాటు ఒక టీ స్పూన్ అంత ధనియాలు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని 2 కూడా బాగా వేయించుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుతూ వేయించుకోండి అడుగంటకుండా. ఇప్పుడు ఒక 10, 15 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి. సో, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. మీకు వెల్లుల్లి పచ్చివి ఇష్టమంటే లాస్ట్‌కి మిక్సీ పట్టేటప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. లేదంటే ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే దీంట్లోకి ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. టేస్ట్‌కి తగ్గట్టు మీరు కావాలి అంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 2 రకాలుగా చేస్తాను. 2 చాలా బావుంటాయండి. ఒకసారి మీకు చూపిద్దామని ఈ వేలో ట్రై చేసి చూపిస్తున్నా. ఇప్పుడు కరివేపాకు, ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని మొత్తం అంతా వేయించేసి పక్కకు తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 స్పూన్లంతా నువ్వులు యాడ్ చేసుకొని వాటిని కూడా వేయించుకుంటున్నాను. మీకు నువ్వులు వద్దన్నా కూడా స్కిప్ చేయొచ్చు. కానీ చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి టేస్ట్. సో, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి కూడా కొంచెం మంచి కలర్ వచ్చేదాకా మొత్తం ఇలా కలుపుతూ వేయించుకోవచ్చు. ఇందాక మనం తాలింపు వేయించుకున్నాం కదా! లాస్ట్‌లోనే యాడ్ చేసేసుకొని కూడా వేయించేసుకోవచ్చండి. ఇలా సెపరేట్‌గా వేయించుకోవాల్సిన అవసరం లేదు. సో, నేను మర్చిపోయాను. మళ్ళీ యాడ్ చేసి వేయించాను. ఇప్పుడైతే వాటిని పక్కకు తీసేసి నెక్స్ట్ దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! వాటిని పాన్‌లోకి వేసేసి మొత్తం అంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలండి అన్ని ముక్కలకి. ఆయిల్ అంతా ఇదయ్యేదాకా కలుపుకోవాలి. ఆ ఉన్న ఆయిల్‌తోనే సరిపోతుందండి. మళ్ళీ ఏమి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. సో, ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేయాలి. ఒక్క 4 మినిట్స్ అంతా వదిలేసి తర్వాత ఇంకొకసారి తీసి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను ఒక 2 పెద్ద సైజ్‌వి ఒక 2 టొమాటోస్ కట్ చేసుకొని వాటిలోకి కొంచెం చింతపండండి. సో, కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే టొమాటోస్ పులుపు సరిపోతుంది. లేదు అంటే టొమాటో స్కిప్ చేసి చింతపండు ఒక్కటే యాడ్ చేసుకోవచ్చు. అవి 2 ఆప్షన్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఇలా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. లేదంటే కింద అడుగంటేస్తుంది. కలుపుతూ దొండకాయలంతా బాగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిపోవాలి. సో, మొత్తం ఉడికించుకున్నాక మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కలిసేలాగా. ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కట్టంతా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కాడలతో పాటు యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. యాడ్ చేసేసుకొని ఒకసారి ఇలా మూత పెట్టి మగ్గనిచ్చి దీన్ని ఇంకొకసారి ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. సో, స్టవ్ ఆపేసి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. దానికి ముందు దీన్ని మొత్తం కూల్ అయ్యేదాకా ఒక ప్లేట్‌లోకి తీసేసి ఫ్యాన్ కిందైనా పెట్టేసుకోండి చల్లారుతుంది. అంతలోపల మనం ఇందాక వేయించి పెట్టుకున్న పోపులున్నాయి కదా! వాటిని ఫైన్‌గా మిక్సీ పట్టుకుందాం. అంతలోపల దొండకాయలు కూడా
చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం మీకు బరగ్గా ఇష్టమంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా నేను మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. కొన్ని ఏం చేస్తానంటే దొండకాయ ముక్కల్ని తీసి వాటిని యాడ్ చేసుకుంటాననమాట నేను. సో, టేస్ట్ అవి అక్కడక్కడ తగులుతూ చాలా బావుంటుంది. అలా మీకు నచ్చుతుంది అంటే అలా ట్రై చేయండి. లేదు పిల్లలుంటారు అంటే మొత్తం మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. నేను ఇందాక సాల్ట్ వేయడం మర్చిపోయానండి మిక్సీ పట్టేటప్పుడు. అందుకే ఒక బౌల్‌లోకి తీసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసేసి మొత్తం కలిపేసాను. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇంకొక గిన్నె తీసుకొని కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ యాడ్ చేసుకుందాం. దాంట్లోకి మినపప్పు, అలాగే పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి 2 కొంచెం వేయించుకోవాలి. సో, ఇవి కొంచెం వేగాక వీటిలోకి మనం ఇందాక తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలున్నాయి కదండీ! అవి కొన్ని దంచి పెట్టుకున్నాను. సో, వాటిని కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం ఇలా క్రష్ చేస్తే చాలా బావుంటుంది. సో, అందుకోసమే దంచి ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసి ఇవి కొంచెం వేగాక ఆవాలు, అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర కూడా కొంచెం వేగాక దీంట్లోకి ముందుగా తీసి పెట్టుకున్న కరివేపాకు, అలాగే ఎండుమిర్చి ఇవి 2 కూడా కారానికి తగ్గట్టు ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. సో, ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు తాలింపు రెడీ. దీన్ని మనం పచ్చడిలోకి యాడ్ చేసేసుకోవడమే. ఒక్కసారి యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకుంటే సరిపోతుందండి. మన దొండకాయ టొమాటో పచ్చడి రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీరు కావాలి అంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు పైన మళ్ళీ. సో, పోపు వేసేసాం కదా! ఇప్పుడు దీన్ని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవడమేనండి. సో, ఇంతే. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. దొండకాయతో ఎప్పుడు మనం కర్రీ ఇలాగే ట్రై చేస్తాం కదా! చేసుకుంటాం. ఇలా ఒకసారి ట్రై చేయండి. సో, అంతేనండి. మీకు ఈ దొండకాయ పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో డెఫినిట్‌గా కామెంట్ చేయండి. అలాగే నచ్చితే మన ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ రెసిపీస్‌ని షేర్ చేయండి. థాంక్ యూ. అలాగే నెక్స్ట్ వీడియోస్‌లో మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. డెఫినిట్‌గా నేను అవి చేసి అప్‌లోడ్ చేస్తాను వీడియోస్‌ని. మీకు కూడా హెల్ప్ అవుతుంది.